బీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. విడతల వారీగా ఇప్పటికే 5గురు ఎమ్మెల్యేలను తన వైపు లాగేసుకుంది. ఈ కౌంట్ ఇక్కడితో ఆగదు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు చేజారుతూ ఉన్న బీఆర్ఎస్ ధీమాగానే ఉంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతి వ్యూహంతో సిద్ధమయ్యారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అంటున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వేదికగా ప్రతి వ్యూహం అమలు చేస్తున్నారు కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు కేసీఆర్. నేతలతో పాటు వచ్చిన కార్యకర్తలకు కూడా ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. ఫామ్ హౌస్ కు వచ్చిన ప్రతి కార్యకర్తను, అభిమానిని ఆయన ఆప్యాయంగా పలకరిస్తున్నారు. బుధవారం కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ జన సందోహంతో కనిపించింది. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ వారు నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై వారికి భరోసా ఇస్తున్నారు. తొందర పడొద్దని, కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగవద్దు అని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైంది అని, ఆ పార్టీలో కొత్తగా చేరిన వారెవ్వరికీ రాజకీయ భవిష్యత్ ఉండదు అని నేతలతో అన్నారు. వెళ్లిపోయిన వారి గురించి ఆలోచించొద్దని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి ఇంకెవరు కాంగ్రెస్ తో టచ్ లో లేరు అని, ఆ పార్టీ కేవలం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలతో కేసీఆర్ నేరుగా సమావేశం కావడం, సముదాయించడం, తగిన టైం కేటాయించడంతో ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో పరిస్థితులు కుదుట పడ్డాయనే అనుకోవాలి.